అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రతి అప్డేట్ ప్రతి డౌట్ మీకు ఇల్లు వచ్చే వరకు ఇంటి స్థలం వచ్చే వరకు మన ఛానల్లో మీ డౌట్స్ క్లియర్ చేస్తూ మీకు సపోర్టివ్గా వీడియోస్ అయితే వస్తుంటాయి. కాబట్టి వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు అందరికీ ఇళ్ల పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి 3 సెంట్ల స్థలము, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం కేటాయింపులకు సంబంధించి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎలాంటి గైడ్లైన్స్ విడుదలయ్యాయి, తర్వాత ఎలాంటి సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి, మరి ఎవరికి అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అనే అంశాల మీద, మరి దరఖాస్తు ఫారం ఎలా ఉండబోతుంది అనే అంశాల మీద ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ప్రభుత్వ గృహ మంజూరు కొరకు దరఖాస్తు ఫారం. ఇక్కడ ఈ ఫామ్ ఎలా నింపాలో కూడా చివరిలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ వివరాల్లోకి వెళ్దాం. వెళ్లే ముందు వీడియోస్ మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ చూస్తే జీఓఎంఎస్ నెంబర్ 23ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితే జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని పేదలందరికీ కూడా అందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని, ఇంటి స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నట్లు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి, మున్సిపల్ హౌసింగ్ల శాఖలతో పాటు పలువురు అధికారులు కీలక సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం కేటాయింపుకు నిబంధనలు కూడా తెలియజేస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. మరి దీనికి సంబంధించి గైడ్లైన్స్, మార్గదర్శకాలు అంటే ఇవే. పట్టణాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇంట్లోని మహిళ పేరుతో కేటాయిస్తారు. ఇక పట్టణాల్లో ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిడ్కో, యుఎల్బి, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. ఇంటి స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి 10 ఏళ్ల తర్వాత లభిస్తాయని వెల్లడి. అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హుడు. ఇక పట్టా ఇచ్చిన 2 ఏళ్లలోగా ఇంటిని లబ్ధిదారు నిర్మించుకోవాలి. ప్లాటును ఆధారు, రేషన్ కార్డులకు లింకు చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూడాలంటూ ఇక్కడ జీవోలో పేర్కొనడం జరిగింది. మరి అర్హతలు ఏంటివి? ఈ కార్యక్రమం కింద లబ్ధిదారులు అయ్యేందుకు ఉండాల్సిన అర్హతలు: తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఏపీలో ఎక్కడా సొంత స్థలం, ఇల్లు కలిగి ఉండకూడదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి స్థలం పొంది ఉండకూడదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కీమ్లలో దేనిలోనూ లబ్ధి పొంది ఉండకూడదు, 5 ఎకరాల మించి భూమి మెట్ట, 2.5 ఎకరాల జరీబు లేదా మెట్ట, జరీబు కలిపి 5 ఎకరాలకు మించకుండా ఉన్నవారు అర్హులు. ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేయబడి కోర్టు కేసుల్లో ఉంటే వారికి ఆ స్థలాన్ని రద్దు చేసి వేరే చోట జారీ చేస్తారు. గతంలో కేటాయించిన లేఅవుట్ నగరానికి దూరంగా ఉండడం, శ్మశానాలకు దగ్గరగా ఉండడం, ముంపు ప్రాంతాల్లో ఉండడం వంటి సమస్యలు ఉంటే మొత్తం ఆ లేఅవుట్ని రద్దు చేసి వేరే చోట కేటాయించాలని కూడా ప్రభుత్వం ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఇంటి స్థలం పొందిన, ఇల్లు నిర్మించని వారికి ఆ స్థలాన్ని రద్దు చేసి వేరే చోట సైట్ కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉంటుందంటే, గ్రామ వార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకోవాలి. విఆర్ఓ, ఆర్ఐల ద్వారా విచారణ చేయించాలి. లిస్టును గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శన అభ్యంతరాలు కూడా స్వీకరించాలి. తుది జాబితాను ఎంఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేసి జాబితాను కలెక్టర్లకు పంపాలి. లబ్ధిదారుల గ్రామాల్లో భూమి లభ్యత లేకపోతే పక్క గ్రామాల్లో భూమి స్థలం కేటాయింపు కూడా కలెక్టర్కి అధికారం ఉంటుంది. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా పట్టా పొందినట్టు తెలిస్తే వెంటనే రద్దు చేయాలని నిర్ణయించారు. 2 ఏళ్లలో నిర్మాణం చేపట్టని ప్లాట్లను కూడా రద్దు చేసే అధికారాన్ని కట్టబెడుతున్నట్లు ఉత్తర్వులు అయితే వెల్లడించారు. మరి కాగా ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో అందరికీ ఇళ్ల పథకం కింద పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి చొప్పున ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. అందుకు మార్గదర్శకాల జారీకి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. అందుకోసమే గత ప్రభుత్వం పేదలకు సెంటు స్థలంలో ఇల్లు కట్టించేలా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. సెంటు స్థలం ఇంటి నిర్మాణానికి ఏమాత్రం సరిపోదని, గ్రామాల్లో పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్లో ఆమోదం మేరకు ఈ సోమవారం రోజైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వ గృహ మంజూరు కొరకు దరఖాస్తు ఫారం అంటూ ఇక్కడ ఉంది. ఇది గతంలో ఉన్నటువంటి ఫామ్. ఇది నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గృహ నిర్మాణ పథకంలో భాగంగా నా దరఖాస్తును పరిశీలించి నాకు ఉచిత గృహాన్ని మంజూరు చేయవలసిందిగా ప్రార్థించుతున్నాను. ఇక దరఖాస్తుదారు పేరు ఇక్కడ రాయాలి. తండ్రి, భర్త పేరు ఇక్కడ రాస్తారు. మీ వయసు ఎంత ఉంటే ఆధార్ కార్డు ప్రకారం రాయండి. ఇక్కడ దరఖాస్తుదారు పేరు మాత్రం మహిళ పేరు మీద మంజూరు కాబడుతుంది కాబట్టి స్థలము ఇక్కడ మహిళ పేరు రాసుకోండి. కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000 రాయండి. కులం రాయండి. మీ గ్రామం, మీ మండలం, మీ జిల్లా, మీ తెల్ల రేషన్ కార్డు నెంబరు, మీ ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ రాయండి. తర్వాత సెల్ నెంబర్ కూడా ఇక్కడ మీ కరెక్ట్ సెల్ నెంబర్ రాయండి. ఈ విధంగా ఇక దీనికి జతపరచాల్సిన తెల్ల రేషన్ కార్డు జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు, ఇంకా సంబంధిత పత్రాలు అధికారులు అడిగినటువంటి పత్రాలన్నీ కూడా సబ్మిట్ చేయండి. ఇక మీ గ్రామం, మండలం ఇవన్నీ కూడా రాసేయండి. ఇక్కడ ధృవీకరణ అంటే ఇక్కడ ఎండిఓ గారు, పంచాయతీ కార్యదర్శి ఇక్కడ మీకు ఆ ఇంటి స్థలం వస్తుందా రాదా అని చెప్పి డిసైడ్ చేస్తారు. ఇది పాత ఫాము. ఇప్పుడు దాదాపు మీ గ్రామ సచివాలయంలో కానీ మీ జిరాక్స్ యాప్లో కానీ ఖచ్చితంగా కొత్త ఫామ్ వచ్చి ఉంటుంది. దానికి సంబంధించి ఈ మోడల్లోనే కొత్త ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ నింపి వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్డేట్ రాగానే అందిస్తాను. మొత్తం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ అయితే లేదు. ప్రభుత్వం అయితే ఈ విధంగా
ప్లాట్ల గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలంకి ఇట్లా ఉత్తర్వులు కూడా జారీ చేయడం గుడ్ న్యూస్. దీనికి సంబంధించి ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్ వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.